శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. విరాట్పద విఖ్యాతం సిద్ధానందప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం శ్రీ వీరబ్రహ్మగురుం భజే. ఈరోజు కాళికాంబ సప్తశతి నుంచి మరికొన్ని పద్యాలను తెలుసుకుందాం. వీరబ్రహ్మేంద్ర స్వాములు రాసినటువంటి ఈ పద్యాలను మన అందరికీ, తెలుగు వారందరికీ, వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తులందరికీ తెలియాలంటే మీరు వారికి షేర్ చేయండి, ఈ పద్యాలను వినిపించండి. అందరూ ఈ పద్యాలను విని ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క కృపకు పాత్రులు కాగలరని ఆశిస్తున్నాము. కాలి కాలి అంచు కలతనందెదరేల కాలిగాక జన్మ కాయమగునే కాలి చెంతనున్న కష్టంబు లేదురా కాళికాంబ హంస కాళికాంబ. కాలి కాలి అంచు ఎందుకు కలతపడుతున్నారు? ఈ జన్మము కాలి తప్పకుండా అవుతుంది. ఈ కాయమే ఖాళీ అవుతుంది, అంటే ఈ శరీరమే ఖాళీ అవుతుంది. మరి ఆ కాళికాదేవి చెంతనున్న కష్టము మనకు ఉండదు అనేటువంటిది ఈ పద్యం యొక్క భావం. యాత్రలెల్ల వెదగా ఆత్మలో నుండగా యాత్ర తిరుగువారలు అధములెన్నా యాత్ర ఆత్మసాక్షి అందులో శివకాశి కాళికాంబ హంస కాళికాంబ. ఆ భగవంతుని కోసం మనం ఎన్నో యాత్రలలో వెతుకుతూ ఉంటాము. అలా తిరుగువారందరూ అధములు. మన ఆత్మ అనేది యాత్ర చేసినంత విధంగా ఆ పరమశివుణ్ణి మన ఆత్మయందు దర్శించుకున్న వారే ఉత్తములు అని మనకు ఈ పద్యంలో ఉన్నటువంటి భావాన్ని తెలియజేస్తుంది. అంటే ఆ భగవంతుని కోసం పరిపరి విధాలుగా యాత్రలు చేయడం కాదు, ఆ ఆత్మయంతే, మన ఆత్మయందే ఆ భగవంతుణ్ణి దర్శించాలి అనేటువంటిది ఈ పద్యం యొక్క భావం. తీర్థయాత్రలందు దేవుడొక్కడే గదా మంచి తీర్థంబు మన పంచనుండే దివ్య తీర్థమిదిగో దేహమందున్నది కాళికాంబ హంస కాళికాంబ. మనము ఎన్నో తీర్థయాత్రలు చేస్తుంటాము. ఆ తీర్థయాత్రల్లో దేవుడు ఒక్కడే ఉంటాడు. మరి దివ్యమైనటువంటి తీర్థం ఎక్కడ ఉందంటే అది మన పంచనే ఉంది, అంటే మన పక్కనే ఉంది. అది ఇంకా మన దేహముందే ఉంది. ఆ దివ్యమైనటువంటి తీర్థాన్ని దర్శించిన వాడికి జన్మ సార్థకమవుతుంది. అందుకే మన దేహాన్ని, మన దేహంలో ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి దర్శించాలి. అప్పుడే మన దేహం అనేది ఒక దివ్య తీర్థమవుతుంది అనేటువంటిది మనకు ఈ పద్యం యొక్క భావం తెలియవస్తుంది. సత్యసంధులకును సంతోషముసగును శిష్టలోకమునకు ఇష్టములిడు రాజపూజితవు సరస్వతివి నీవెగా కాళికాంబ హంస కాళికాంబ. ఆ అమ్మవారు కాళికాదేవి మనకు సత్యంగా ఉండేటువంటి సత్య భాషణము, సత్య ప్రయత్నములు, సత్య విషయములు చేసేటువంటి వారికి సంతోషాన్ని కలిగిస్తుంది. ఆ అమ్మవారు శిష్టులకు ఇష్టాలను చేకూరుస్తుంది. అంటే మంచివారు, చక్కనున్నటువంటి వారు, సత్యాన్ని పలికేటువంటి వారు, ధర్మాన్ని ఆశ్రయించుకొని నడిచేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి ఇష్టకామ్యములను వసుకుతుంది. ఆ అమ్మవారు ఎవరు? రాజపూజిత సరస్వతి అమ్మ నువ్వే కాళికాంబవు అనేటువంటిది ఈ పద్యం యొక్క భావం. అంటే అమ్మవారు మంచివారికి సంతోషము వసుకుతుంది, శిష్టులకు ఇష్టకార్యములను ప్రాప్తిస్తుంది. ఇది ఈ పద్యం యొక్క భావం. పట్టు పట్టి చూడ వైకుంఠ కైలాసములను లేవు తీర్థములను లేవు భక్త జనుల హృదయ పద్మాలనుందువు కాళికాంబ హంస కాళికాంబ.
మనము సూక్ష్మంగా పరిశీలిస్తే పట్టు పరిశీలిస్తే వైకుంఠము కైలాసము అనేటువంటి తీర్థములు ఎక్కడా లేవు. మరి ఎక్కడా ఆ స్వరూపం ఎక్కడ కొలువై ఉన్నదంటే భక్త జనుల హృదయ పద్మాల యందు ఉంటుంది. ఎవరు? ఆ అమ్మవారు. ఆ జగదంబ ఎక్కడ ఉంటుందంటే ఎక్కడెక్కడో లేదు. ఆ అమ్మవారి శక్తి స్వరూపిణి వైకుంఠంలో లక్ష్మీదేవిగా, బ్రహ్మలోకంలో సరస్వతిగా, కైలాసంలో పార్వతిగా కావు. ఆమె ఎక్కడ ఉంటుందంటే ఎక్కడైతే ఒక భక్తుడు తన హృదయ పద్మాల యందు ఆ అమ్మవారిని చూస్తున్నాడో అక్కడ ఆ అమ్మవారు స్థిరంగా ఉంటుంది అనేటువంటిది ఈ పద్యం యొక్క భావం. భోగమనుభవింప రోగాల భయమబ్బు, వాదభయము శాస్త్రవాదమునను, భయము లేనిదొక్క వైరాగ్య భాగ్యమే. కాళికాంబ హంస కాళికాంబ. భయము ఎలా ఉంటుందంటే మనం భోగము అనుభవిద్దామంటే, ఈ భోగాలు అనుభవించాలంటే రోగాలకు భయం అవుతుంది. మరి వాదములు చేద్దామంటే ఈ శాస్త్రానికి మనకు భయం అవుతుంది. మరి భయం లేనిది ఒక్కటేంది? వైరాగ్య భాగ్యము అనేటువంటిది. అంటే అర్థమైంది ఇక్కడ మనము ఇష్టమున్నటువంటి విధంగా మనం తిందామన్నా, ఇష్టమున్నటువంటి మనం సేవిద్దామన్నా రకరకాల రోగాలు వచ్చి పడతాయి. మరి వివిధ రకాల వాదాలు చేద్దామంటే దానికి శాస్త్రం అనేది మనకు తెలియాలి. కాబట్టి మరి భయం లేనిది ఒక్కటే ఏంటది? వైరాగ్య భావం. వైరాగ్యం అంటే ఏంది ఇక్కడ? భగవంతుని చింతన, భగవంతుని గురించి స్మరణ, ఆలోచన. ఇది ఈ పద్యం యొక్క భావం. మనసు పెట్టి శ్రవణ మననాదుల నిరంగి, నియతి కలిగి జ్ఞాన నిష్టమెలగి, కర్మ సంచయములగాల్చును గురుమూర్తి. కాళికాంబ హంస కాళికాంబ. ఆ గురుమూర్తిని, ఆ గురువును మనం ఏ విధంగా కొలవాలి అంటే మనము నిజముగా మనసు పెట్టి మన శ్రవణ మననాదులను మనం తెలుసుకొని మనము ఆ గురువు గురించి మనం వింటూ ఆ గురువును మనం మనసులో ధ్యానించుకుంటూ నియతి కలిగి అంటే నీతి నిజాయితీలతో నియమంగా ఉంటూ ఆ జ్ఞానంగా ఉన్నటువంటి వాడికి ఆ గురుమూర్తి ఏం చేస్తాడంటే తన కర్మ సంచయములన్నింటినీ కాల్చివేస్తాడు. అప్పటిదాకా ఉంచున్నటువంటి పాప కర్మలన్నింటినీ కూడా కాల్చివేయును అనేటువంటిది ఈ పద్యం యొక్క భావం. పుణ్య పాప కర్మముల వల్ల మనుజుల దేహములు జనించి తీరు, తుదకు పుట్టినట్టి వెళ్ళ గిట్టుటే సాక్ష్యము. కాళికాంబ హంస కాళికాంబ. అసలు ఈ మనుజులు ఎందుకు జన్మిస్తున్నారంటే వారు చేసినటువంటి పాప పుణ్య కర్మముల వల్ల మానవ జన్మ లభిస్తుంది. ఆ చేసినటువంటి కర్మం ఏమైతే ఉంటుందో ఆ మానిషి జన్మ ఎత్తి పాపపుణ్య కర్మాలు ఫలము అనుభవించడం ఖచ్చితంగా జరుగుతుంది. అందుకే మనకి ఈ దేహము సంప్రాప్తించింది. చివరికి ఈ దేహం వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే పుడుతుంది. ఈ పుట్టి అన్నీ అనుభవించి అప్పుడు ఆ శరీరం అనేది గిట్టుతుంది. మళ్ళీ ఈ చక్రం అనేది ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. వారి వారి పాపపుణ్యాలు అనేది తీరుతూనే ఉండాలి. ఇలా ఈ చక్రం అనేది జరుగుతూనే ఉంటుంది. పరశరీరములను స్వశరీరమట్లుగా తలచువాడు హింస సలుపబోడు. హింస సలుపునట్టి ఇంగీతజ్ఞుడే బ్రహ్మ. కాళికాంబ హంస కాళికాంబ. ఎవరైతే పరశరీరములను తమ శరీరములుగా తలచువాడు ఎవడైతే ఉంటాడో, ఎవడైతే హింసను చేయడో అలాంటి వాడు బ్రహ్మతో సమానమని చెప్తున్నాడు. అంటే మనం ఇతరులను మామూలుగా బాధిస్తుంటే ఆ వ్యక్తి స్థలంలో మనముండి చూస్తే మనకి ఎలా బాధ కలుగుతుందో తెలుసుకోవాలి. కాబట్టి పరులను ఎవరిని కూడా హింసించకూడదు.
కాబట్టి ఆ హింసించినటువంటి వ్యక్తే ఇక్కడ బ్రహ్మగా అభివర్ణింపబడుతుంది అనేటువంటిది ఈ పద్యం యొక్క భావం. చరణములను వ్రాలి శరణన్న వారికై సుకృత ఫలములెల్ల చూరలిచ్చు గురుని మించువారు ధరలోన లేరయ్యా కాళికాంబ హంస కాళికాంబ. గురుడు ఎలాంటి వాడంటే తన చరణముపై వాలి ఎవరైతే శరణంటారో, అంటే గురుని పాదములు ఎవరైతే పట్టుకొని శరణు శరణు అని ఎవరైతే అంటారో వారి యొక్క పాప కర్మములను తీసివేసి సుకృత ఫలములు అంటే మంచి ఫలములు ఇస్తాడు. తన జీవితాన్నే మార్చేటువంటి వాడు గురువు. అలాంటి గురువు ఈ భూమిపైన ఎవరూ లేరు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే గురుడు గొప్పవాడని అనుటయే ఈ పద్యం యొక్క భావం.